రక్షణ రంగంలో భారత్ ఆత్మనిర్భరత వైపు మరో కీలక అడుగు వేసింది. భారత వాయుసేన కోసం అత్యంత శక్తివంతమైన 1000 కిలోల ఏరియల్ బాంబును స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసేందుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ సన్నాహాలు ప్రారంభించింది. ప్రస్తుతం ఈ తరహా భారీ బాంబుల కోసం భారత్ విదేశాలపై ఆధారపడుతోంది. ఇకపై స్వదేశంలోనే తయారు చేసుకునేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం. ఇరాన్ యుద్ధంలో బంకర్ బస్టర్ బాంబులు సృష్టిస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. ఇరాన్ క్షిపణి కేంద్రాలు, అణుస్థావరాలపై ఈ తరహా బాంబులను అమెరికా ప్రయోగించింది. ఇప్పుడు భారత్ కూడా 1000 కిలోల ఏరియల్ బాంబులను స్వదేశంలోనే తయారు చేయాలని నిర్ణయించుకుంది. భారత వాయుసేన అమ్ముల పొదిలో ప్రస్తుతం ఉన్న అమెరికన్ మార్క్ 84 తరహా బాంబుల స్థానంలో మన దేశంలోనే తయారైన 1000 కిలోల ఏరియల్ బాంబులను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. దీనికోసం డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ 2020 నిబంధనల ప్రకారం రక్షణ మంత్రిత్వ శాఖ తాజాగా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని జారీ చేసింది. ఈ ప్రాజెక్ట్ 2 దశల్లో అమలు కానుంది. మొదటి దశలో ఎంపిక చేసిన సంస్థలు బాంబు డిజైన్ తో పాటు దానికి సంబంధించిన టెయిల్ యూనిట్లు, ఇతర పరికరాలను కలుపుకొని మొత్తం 6 నమూనాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఇది విజయవంతమైన తర్వాత రెండో దశలో ఆ సంస్థల నుంచి బాంబుల కొనుగోలుకు రక్షణ శాఖ వాణిజ్యపరమైన ప్రతిపాదనలు కోరుతోంది. శత్రువుల భారీ బంకర్లు, బలమైన సైనిక స్థావరాలను సైతం క్షణాల్లో నేలమట్టం చేయగల హై క్యాలిబర్ పేలుడు సామర్థ్యం ఈ స్వదేశీ 1000 కిలోల బాంబు సొంతం. అంతేకాదు, భారత వాయుసేన ప్రస్తుతం ఉపయోగిస్తున్న రష్యన్ విమానాలు సుఖోయ్ 30తో పాటు రఫేల్, మిరాజ్ వంటి వాటిలోనూ ఈ బాంబును అమర్చేలా డిజైన్ చేయబోతున్నారు. తొలి విడతలో భాగంగా భారత వాయుసేన కోసం ఇలాంటి 600 బాంబులను సేకరించాలని రక్షణ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారయ్యే ఈ బాంబులో కనీసం 50% భారతీయ విడిభాగాలు ఉండేలా నిబంధన విధించారు. ప్రాజెక్టు ప్రారంభం నుంచి ఒప్పందం కుదుర్చుకునే వరకు 2.5 ఏళ్ల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే భారీ బాంబుల తయారీలో భారత్ స్వావలంబన సాధించడమే కాకుండా మన వాయుసేన సత్తా మరింత ఇనుమడిస్తుంది.